హలో అండి. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే ఎగ్ పులుసు రెడీ అయిందండి. హాయ్ హలో అందరికీ. నేను ఎగ్ పులుసు చేసినానండి ఈరోజు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కలోకి చాలా బాగుంటదండి. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి రైస్లు అయితే ఇంకా కొంచెం అన్నం ఎక్కువ తింటామండి. అలా ఇలా చూడండి, ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేసినన్నది చూపిస్తాను, ఒకసారి చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిన్ల. ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నానండి. ఎగ్ పులుసు కోసం డజన్ ఎగ్గులు తీసుకున్నాను. డజన్ ఎగ్గులు తీసుకొని నీట్గా కడిగి ఉప్పేసి ఉడకబెట్టేసినానండి. ఇవి నేను ఓల్ చేస్తానండి, ఘాట్లు పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా ఉడకబెట్టిన ఎగ్గులను ఇలా సన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవచ్చు, మనం ఇలా కూడా ఓల్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా చేస్తే మనకు ఎగ్గు పులుసు అన్నది దీంట్లో పులుసు అన్నది ఎగ్గులకు పోయి మనకు తిన్నప్పుడు టేస్ట్ వస్తుందండి. ఇలా చేసుకోవాలి. హలో అండి, మా వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు నేను ఎలా చేసిన అన్నది తెలుస్తుందండి. మళ్ళీ మీకు చెయ్యాలన్నది కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు కూడా మీరు వీడియోలు చూస్తే చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇలా అన్ని ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఇవి ఆయిల్లో వేయించుతాను. నేను వేయించినాక కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఎగ్ పులుసు కోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి ఇలా పేస్ట్ చేసుకున్నాను. మనకు సూప్ మంచిగా వస్తుందండి. మనకు ఫిష్ సూప్ లాగా వస్తుంది. అందుకని నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇది జీలకర్ర, మెంతులు, ధనియాలు దోరగా వేయించి పొడి చేసుకున్నాను. మనం ఇది అప్పటికప్పుడు చేసుకుంటే కర్రీ బాగా టేస్ట్ వస్తుందండి. ఇది కొబ్బరి కొంచెం వేయించి చల్లారినాక పొడి చేసుకున్నాను. ఇవి ఎగ్గు పులుసుకు సంబంధించినవి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఆకు కూడా తీసుకోవాలి. నేను ఇంకా తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎగ్ పులుసు కోసం స్టవ్ ఆన్ చేసినండి. స్టాండ్ వేడైంది. తగినంత ఆయిల్ వేస్తున్నా. మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు వేసుకోవాలండి. ఆయిల్ ఇంతే అని ఏం లేదు, ఆయిల్ వేడి కావాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. కర్రీ స్టార్ట్ చేస్తున్నా. మెంతులు వేస్తున్నాను. ఈ కర్రీకి మెంతులు వేస్తే చాలా మంచిది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఈ కర్రీకి మెయిన్ అయితే మెంతులు అండి. చాలా చాలా మంచిది. మెంతులు అయితే కంపల్సరీ. మనము పొడి వేసుకోవచ్చు, మనము దీంట్లో ఆయిల్లో కూడా మెంతులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తున్నా. చిటికెడు సాల్ట్ వేస్తున్నా. మనం కర్రీ చూసుకుందాము. ఉల్లిపాయ వేగడం కోసం ఇంగువ వేస్తున్నానండి, చిటికెడు. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన 4, కొంచెం కరివేపాకు. మనకు ఉల్లిపాయ ఇలా ఇంతవరకు వేగితే చాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అండి. తినడానికి ఎగ్ పులుసు కానీ తినడం మాత్రమైతే ఫిష్ లాగానే ఉంటదండి. మనకు ఫనీ అట్లే ఉంటది, కర్రీ కూడా టేస్ట్ అట్లనే ఉంటదండి. అందులో ఫిష్, ఇంట్లో ఎగ్గు అంతే తేడా. ఇలా ఇది కొంచెం వేగాలండి. చాలా చాలా బాగుంటదండి. మనము వేడి వేడి రైస్ లా, చపాతీ, పుల్క వీటిలో అయితే బాగుంటది. చాలా అయినా నచ్చుతుందండి ఈ పులుసు. కొంచెము కర్రీతోటి అయినా కానీ ఇంకా అన్నం ఎక్కువనే తినగలుగుతాం. అట్లుంటది వేడి రైస్లు అయితే. ఇప్పుడు మనకు చూడండి పేస్ట్ కొంచెం వేగింది కదా, మనకు సైడ్ కాయలు వస్తుంది చూడండి. ఈ సమయంలో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేస్తున్నానండి, 1 టీ స్పూన్ కంటే ఎక్కువ. నేను ఎక్కువ కర్రీ చేస్తున్నాను, అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు చేసేదాన్ని బట్టి మీరు అన్ని మార్చుకోవాలి. ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. అవన్నీ వేగిపోయినాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు పసుపు వేసేస్తాను. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు కారం వేస్తామండి. 2 టీ స్పూన్ల కారం పడుతుందండి. ఇది 1 టీ స్పూన్, ఇది ఇంకొకటి 2 స్పూన్లు. ఒకవేళ మనకు తర్వాత చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. అదే కొలతండి, అదే టీ స్పూన్. 1.5 సాల్ట్ టీ. మనము తర్వాత చూసుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చండి. ఎక్కువ అయితే ఏం కాదు నేను చేసే కర్రీకి. ఇంకా కావాలంటే ఏమన్నా తక్కువ అయితే ఉండొచ్చు, చెప్పలేము. చూసిన తర్వాత వేస్తాను.
కొంచెం వేగనిద్దాం. ఇది ఇప్పుడు చింతపండు పులుసు అండి. నేను ఎక్కువనే తీసుకున్నానండి. ఎంత అంటే ఇంత నిమ్మకాయ, ఇంత చింతపండు తీసుకున్నానండి. ఇది ఒక 15 నిమిషాలు నానబెట్టినండి. చింతపండు నీటిగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండును పులుసు తీసినండి. ఇప్పుడు ఈ పులుసుని వేసేస్తాను. ఫస్ట్ కొంచెం వేసేద్దాము. వేసేస్తున్నాండి ఇంత. హలో అండి, ఇప్పుడు పులుసు పోసిన కదా, కొంచెం ఒక చెక్క తలిగిన తర్వాత నేను అవన్నీ పుళ్ళు వేస్తానండి. ఇది ఒక చెక్క ఉడకాలి, మరగాల. పులుసు మరిగే లోపు నేను ఎగ్గులు ఆయిల్లో వేయించుతండి. ఉప్పు కారం గిట్ట వేసి వేయించి పెట్టుకోవాలి. అది అటు మరుగుతుంటది, మనం ఇది చేసుకోవచ్చండి. ఆయిల్ వేడైందండి, కొంచెం కారం వేస్తున్నా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మనం ఇందులోనే ఎగ్గులు వేసుకోవాలి. ఇలా వేయించితే మనకు మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ టేస్ట్ వస్తుంది, ఎగ్గులు కూడా మంచి టేస్ట్ వస్తాయండి. తింటున్నప్పుడు మనకు మంచి రుచిని ఇస్తుంది కర్రీ. మరి స్మూత్ గానే చెయ్యాలండి, మరి ఎక్కువ కూడా రొట్టెలు చేయొద్దు, ఎగ్గులు ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్గులు వేగిపోయినాయండి. ఇంత మాత్రం వేగితే చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు మనకి. ఎందుకంటే ఉప్పు కారం వీటికి పట్టాలని, అంతే. మన పులుసులో కూడా మంచిగా ఉడుకుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది. పక్కన పెట్టేస్తుందండి. ఇప్పుడు పులుసు ఇలా మరుగుతుందండి. మరిగేటప్పుడు నేను ఇగో కొబ్బరి పొడి అండి, వేయించి పట్టిన కొబ్బరి పొడి. నేను ఎప్పుడు ఇదే టైంలో వేస్తాను. మీరు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఇది జీలకర్ర మెంతులు ధనియాలు, జీలకర్ర మెంతులు ధనియాలు అండి. ఇప్పుడు ఇది మనకు చిక్కబడాలి. చిక్కబడ్డ తర్వాతనే కొంచెం పలసగా ఉన్నప్పుడు మనం ఎగ్గులు వేద్దాం. అప్పటిదాకా ఇది చిక్కబడాలి. ఇప్పుడు ఇదే సమయంలో కొంచెం కళ్యామాకు వేస్తున్నాండి, కొమ్మలతో సహా. మనం తర్వాత తీసేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం బెల్లం కూడా వేయాలా, కొంచెం బెల్లం వేయాలండి, కొంచెమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బెండకాయ పులుసులైనా కాకరకాయ పులుసు ప్రతి దాంట్లో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ డబుల్ అవుతుందండి. దాని రుచి వేరుంటది. మీకు నచ్చితే మాత్రం మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మాకైతే ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్ అయిపోయినాయండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మూతేసి దీన్ని మరగనిద్దాం. పులుపు చిక్కబడాలి. ఇలా చూడండి, మనం అప్పుడు ఎంత పలుచగా ఉండే ఇప్పుడు ఆఫ్ అయింది, చిక్క కూడా అయింది. ఈ సమయంలో మనం ఎగ్గులు వేయాలండి. ఇప్పుడు నేను ఎగ్గులు వేస్తున్నాను. ఇలా అన్ని ఎగ్గులు వేసేసి ఒకసారి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాము. ఇదే సమయంలో వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర మళ్ళీ తర్వాత వేసేద్దాం, చిక్కబడాలి. ఇప్పుడు ఎగ్గులు వేసినాం కదండి, ఒక 10 నిమిషాలు ఈ పులుసులో ఎగ్గులను ఉడకనివ్వాలి. ఉడికితే మనకు మంచిగా పులుసు ఎగ్గుకు పడుతుంది. కర్రీ కూడా ఇంకా కొంచెం చిక్కబడాలి మనకు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. హలో అండి, ఇప్పుడు గుమ్మగుమ్మలాడే ఎగ్ పులుసు రెడీ అయిందండి. చాలా బాగుంటది. ఇగో మనకు ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మనకి ఇంకా చల్లారి వరకులా చిక్కగా అవుతుంది. ఈ మాత్రం ఉండాలి, ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేస్తుందండి. చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వైట్ రైస్ కు, చపాతీకి, పుల్కకు, దోశకు బాగుంటదండి. ఆఫ్ చేసేస్తున్నా.